సజీవుడైన దేవుని మార్గము అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. ఇది నాన్ని దేవుని వాక్యము ధ్యానం చేసే ముందు ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. గడిచిన దేవ 5 నెలలు కాచి కాపాడిన దేవ, ఈ యొక్క 6వ నెల నా దేవ మొదటి వారము ఆదివార దినమున తండ్రి నా యేసయ్య, నీ బిడ్డలందరితో మాట్లాడడానికి నువ్వు మాకు ఇచ్చిన మహాకృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి, ఏ బిడ్డకి తండ్రి, ఏ ఆత్మకు తండ్రి నీ వాక్యం అవసరం ఉన్నదేవా నువ్వు జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నానయ్యా. ప్రతి వ్యక్తితో నువ్వు మాట్లాడే గొప్ప తండ్రిగా ఉన్నావు దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. ఇదేమన్నా తండ్రి, ఈ వాక్యము తండ్రి ప్రతి ఒక్క బిడికి తండ్రి అందించబడి తండ్రి వారి జీవితాలలో గొప్ప కార్యాలు వారు పొందుకొనడానికి నీ సహాయం చేయండి. సమస్తమును మేలుకరముగా, సమస్తమును మహిమకరముగా, సమస్తమును ఆశ్చర్యకరముగా దేవా, నీవు మా కొరకు తండ్రి ఈ లోకమునకు వచ్చిన నిజమైన సత్యమును ఈ వాక్యమును తండ్రి బిడ్డలందరూ తెలుసుకుని తండ్రి వారికి జీవితాలలో నూతనమైన కార్యాలు పొందుకునే భాగ్యం దయచేయమని తండ్రి నాయన నిలబడి నన్ను జ్ఞాపకం చేసుకోండి దేవా. తండ్రి నాయన ప్రతి ఒక్క మాటలో తండ్రి, ప్రతి ఒక్క సత్యములో తండ్రి నీవుండి మా అందరితో మాట్లాడి నడిపించి సహాయం అనుగ్రహించమని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుచున్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రస్తుత దినాలలో ప్రతి ఒక్కరూ ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు వారి యొక్క జీవితాలలో ఒక విజయమును పొందుకోవాలని ఆలోచన కలిగి ఉంటారు. మనం చూస్తూ ఉంటున్నాము చాలా టీవీ ప్రోగ్రామ్స్లో కానీ బయట న్యూస్ కానీ ఏదైనా మనం ఆలోచన చేస్తుంటే ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవితంలో ఒక ఆలోచన కలిగి ఉంటున్నారు. కానీ ఆ ఆలోచన వారి జీవితంలో సఫలము అవడం కాకపోవడం వల్ల వారి జీవితంలో వారికి ఇష్టమైన రీతిలో వారు జీవిస్తూ కూడా ఆ యొక్క లోకానుసారముగా జీవిస్తూ వారి యొక్క జీవితాన్ని వారికి వారే నాశనము చేసుకుంటున్నారండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు, గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడు. కానీ ఎవరికి వారే ఒక ఆలోచన చేస్తూ వారి జీవితంలో మేము ఏదో కోల్పోయామని చెప్పి వారికి వారే ఆత్మహత్య చేసుకుంటూ ఉంటున్నారని మనం ఎన్నో న్యూస్లో చూడడానికి మనము చాలా చింతిస్తూ ఉంటున్నాము. ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రతి ఒక్కరి పట్ల కూడా యేసయ్య గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరి యొక్క ఉద్దేశాలు ఏ విధంగా ఉంటున్నాయంటే, వారు దేనినైనా దానిని మేము పట్టుకోలేకపోతే దాని యందు ఒక విజయం వారు పొందుకోలేకపోతే చాలా భయంకరమైన స్థితిలో వారు వెళుతూ ఉంటుంటే ప్రజలే కానీ కుటుంబమే కానీ పరిస్థితులు చాలామంది యొక్క బాధల్లోకి వెళ్ళిపోతున్నారు. కానీ ఎందు నిమిత్తము మీరందరూ ఇలా ఎండిపోతున్నారంటే వారు అనుకున్నది వారు సాధించలేకపోతున్నారు. చాలామంది జీవితాలు అనుకుంటూ ఉంటారు, ఒకటి సాధించలేకపోతే వారికి మరణానికి ఎందుకు గురైపోతున్నారంటే, అపవాది ఎందుకు నీకు ఈ యొక్క పరిస్థితి వచ్చింది, ఎందుకు నీకు ఇబ్బంది వచ్చింది, దేవునిలో చాలా విశ్వాసము కలిగి ఉన్నావు కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు కదా, దేవుని రక్షణలో నువ్వు నడుస్తున్నావు కదా, ఎందుకు అని అపవాది ప్రతి ఒక్కరి యొక్క హృదయాన్ని గాయపరుస్తుందండి. ప్రతి ఒక్కరూ ఒక మానసిక స్థితికి వచ్చి వారి యొక్క జీవితం వారే నాశనములు చేసుకుంటూ ఉంటున్నారు. ఇక యవనస్తులైతే మీరందరూ వారు అనుకున్నది సాధించలేని స్థితిలో భయంకరమైన ఒక స్థితిలోకి వారు వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు మన యొక్క స్థితిని మార్చాలని, మన పరిస్థితిని మార్చాలని, మన ఇబ్బందిని మార్చాలని బైబిల్ యొక్క గ్రంథంలో చక్కటి మాటల ద్వారా దేవుడు ఈ దినాన్ని నీతో నాతో మాట్లాడడానికి, ఈ వాక్యమును వింటున్న వారు, ఈ వాక్యము చూస్తున్న వారి జీవితాలలో గొప్ప విజయం ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నారు. కాబట్టి మీరేమి చేస్తారంటే, ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా, యేసయ్య నా యొక్క కుటుంబంతో నువ్వు మాట్లాడు ప్రభు అని నువ్వు ఒక గొప్ప ఆలోచన కలిగి ఉంటే కనుక దేవుడు నీ ద్వారా నీ కుటుంబమును కూడా రక్షించి గొప్ప కార్యములు చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభువు యొక్క ప్రణాళిక ఏమిటి, ప్రభువు చిత్తం ఏమిటి మనం ఆలోచన చేసినట్లయితే మన యొక్క జీవితాలలో ప్రతి ఒక్కరము ఒక విజయమును పొందుకోవాలనుకుంటున్నాము. ఆ విజయం గురించి బైబిల్ గ్రంథంలో ఎంతో స్పష్టంగా అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక
8వ అధ్యాయంలో దేవుడు ఎంతో చక్కగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి మన వాక్యం మనం ధ్యానం చేద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనము. అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. హల్లెలూయా. అయినను దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది. మనల్ని ప్రేమించిన వాని ద్వారా అంట అత్యధిక విజయం పొందుచున్నామంట. మనం అనుకుంటూ ఉంటాము, వాక్యము సత్యమే అనుకుంటాము, వాక్యం నా జీవితం నెరవేరుతుందని మనం అనుకుంటాం. కానీ అన్నిటిలో కూడా అత్యధికమైన విజయం అనంట దేవుడు మనకి ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడంట. అందుకని 11వ వచనం నుంచి మనము ధ్యానం చేసినట్లయితే దేవుడు ఇక్కడ ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? అవునండి, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడండి? తన సొంత కుమారుని నీ కొరకు నా కొరకు పంపించిన దేవుడు మన పక్షముగా కార్యము చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటలో అన్నిటిలో కూడా విజయం పొందుకుంటామంట. ఎందుకు తెలుసండి? ఆయన ప్రేమించిన బిడ్డలము మనము. దేవుడు మనందరినీ ఎంత ప్రేమిస్తున్నాడంటే, మనకి వాక్యం అంతా తెలిసినప్పటికీ కూడా నన్ను ఎవరు ప్రేమించేవారు లేరు, నన్ను ఎవరు ఆదుకునేవారు లేరని మనం ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటామంటే, మన యొక్క స్థితి ఏ విధంగా అయిపోతుందంటే, మన ఆలోచన చేయలేని స్థితి మన ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ప్రభు ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే, అత్యధికముగా ప్రేమించారంట, అత్యధికమైన విజయం నీకు ఇవ్వబోతున్నారంట. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నప్పుడంట మనకి విరోధి ఎవరు? ఆయన నీతో ఉన్నాడండి, ఆయన నాతో ఉన్నాడండి. మనం ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తూ మనం నడుస్తూ ఉంటామో ఆయన మనతోనే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారంట. కానీ నాకెవరూ లేరని మీరు అనుకుంటున్నారేమో. కానీ నీ యొక్క పరిస్థితి మార్చాలన్నా, నీ కుటుంబ పరిస్థితి మార్చాలన్నా, నీ కుటుంబంలో ఎవరైతే దేని కొరకైతే ఆశపడుచు ఒక విజయంలోకి దేవుడు వెళ్ళాలని ఆలోచన కలిగి వారు కూడా ఆలోచన కలిగి ఉన్నారు, ఈ ఆలోచన అంతటినీ కూడా మనుషుల వైపు చూడకుండా నజరేడైన యేసు వైపు మనం చూసినప్పుడంట మనము తండ్రి మన యొక్క పరుగుపడుచున్న యొక్క పందెములోనంట ఓపికతో పరుగు పెడితే కనుక దేవుడు అంట మనకి విజయముని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. గొప్ప విజయం అండి. ఈ విజయము కావాలంటే బైబిల్ గ్రంథంలో ఒక 5 మాటల ద్వారా మనం ఈ దినాన్ని నేర్చుకుందాము. మొదటి మాట ఏమిటంటే, దేవుడు మాట్లాడుతున్న మాట, ఎడతెగగా ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. ప్రతి ఒక్క మనిషి ఎడతెగగా ప్రార్థన చేయాలంట. బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేసినట్లయితే క్రొత్త నిబంధన గ్రంథంలో ఎడతెగగా ప్రార్థన చేయమని, ఈ యొక్క మెలకువ కలిగి ప్రార్థన చేయమని 5 సార్లు రాసి ఉందండి. మనం ఎన్నోసార్లు దేవుని యొక్క మాటలు వింటూ ఉంటాము, ఎంతోమంది యొక్క దైవజనుల ద్వారా మాటలు వింటూ ఉంటాము. ఇక ప్రస్తుత యొక్క సమాజంలో దేని కొరకు ప్రయాసపడుతూ దేని కొరకు పరుగుపెడుతున్నామో కానీ మన జీవితంలో విజయమును పొందుకోవాలంటే ఏ విధముగా మనము జీవించాలి, ఏ విధముగా దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రాకులాడాలి, దేవుని సన్నిధిలో ఏ విధముగా మొరపెట్టాలి అంటే దేవుడు మొదటగా చెప్తున్న మాట ఏంటంటే, ఎడతెగగా మనము మెలకువ కలిగి ప్రార్థన చేయాలంట. అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు ఇలా మనకు రాసి ఉంచున్నారండి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. హల్లెలూయా. దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటి? మొదటి మాట, మన జీవితంలో విజయము కావాలంటే మొదటికి ఎలా ఉండాలండి? మెలకువ కలిగి మనము ప్రార్థన చేయాలంట, బలవంతులుగా ఉండాలంట. మన జీవితాల్లో దేవుడు అనేక మార్లు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనమందరం ఏ కార్యాలు చేసినానంట ప్రేమతో చేయాలంట. ప్రేమతో మన జీవితాల్లో దేవునిని హత్తుకుని జీవిస్తే కనుక, ప్రేమతో మనం యొక్క జీవితాన్ని మెలకువ కలిగి ప్రార్థన చేస్తే, మన కుటుంబ పరిస్థితిలో దేని కొరకైతే మనము నిరుత్సాహంతో ఉంటున్నామో మనం ఏమి చేయాలంటే మెలకువ కలిగి బలవంతులుగా ఉండి ప్రార్థన చేయాలంటే. దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన జీవితంలో పౌరుషం ఉండాలంటండి. ఎవరినో మనం తిట్టాలని, ఎవరినో కొట్టాలని, ఎవరి జీవితము కొరకు మనం ఆలోచన చేయడము కాదు, కానీ మన జీవితంలో, మన బిడ్డల జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఒక విజయమును పొందుకోవాలంటే మన జీవితంలో ప్రార్థనలో మెలకువ కలిగి పౌరుషము గలవారై బలవంతులుగా ఉండాలంట. హల్లెలూయా.
దేవుడు ఎంతో చక్కగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయాలంట. అందుకని దేవుడు ఏం చెప్తూ ఉంటాడంటే, మన జీవితంలో నిరంతరము మెలుకు ఉండాలంటండి. ప్రార్థన చేస్తున్నారు కానీ చాలామంది జీవితాల్లో కార్యాలు జరగట్లేదంటే, మనం ఏ పని చేసినా అన్ని పనుల్లో కూడా ప్రేమ కలిగి ఉండాలంట. బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం ఆలోచన చేసినట్లయితే, అసలు దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆయన క్షమించడానికి, ఆయన ప్రేమించడానికి. హల్లెలూయా. దేవుడు అనేక సార్లు చెప్తూ ఉంటాడు, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలంట. ఈ ప్రార్థన ఎలా ఉండాలంటే, మన జీవితాల్లో మనం దేనికైతే మనం పోరాడుచున్నామో, దేని కొరకు అయితే మనం దేవుని అడుగుచున్నామో, అది పొందుకోవాలంటే మనం అన్ని యొక్క కార్యాలలో కూడా ప్రేమ కలిగి మనము చేయువారంగా ఉండాలంట. కుటుంబము కాదు, సంఘము కాదు, సమాజము కాదు, ప్రతి పరిస్థితిలో కూడా దేవునికి మనము చాలా ఇష్టలుగా ఉండాలంటండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉంటారు, ఈ లోక స్నేహాన్ని ప్రేమిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తూ ఉంటాడంటే, నన్ను ప్రేమించుమమ్మా. ఎప్పుడైతే మనం దేవుని ప్రేమించడం నేర్చుకుంటామో, దేవుని పనులు ప్రేమతో చేయడం నేర్చుకుంటామో, అప్పుడు దేవుడు మన జీవితంలో విజయమునిస్తాడంట. హల్లెలూయా. గొప్ప విజయమును పొందుకోవాలంటే దేవుడు ఎక్కడెక్కడికో పరుగులు పెట్టమని చెప్పట్లేదు, కానీ నీ ఉన్న ప్రదేశంలోనే మెలకువ కలిగి ప్రార్థన చేయమంటున్నారు. ఈ మొదటి మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మెలకువ కలిగి మన యొక్క కుటుంబంలో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన పట్ల గొప్ప విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండవదిగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనకి విజయము కావాలంటే రెండవదిగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దావీదు గారు రాసిన కీర్తన గ్రంథము 119 అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా ఉందండి. నీ ఎదుట నేను పాపము చేయకుండినట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. హల్లెలూయా. దావీదు గారు స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన జీవితాల్లోనంట నేను పాపము చేయకుండా దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే, నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. రెండవదిగా ఇక్కడ దేవుడు మనకి ఆలోచన చేస్తుందంటే, మన జీవితంలోనంట వాక్యము అనే యొక్క గొప్ప ఖడ్గం మనకు ఉండాలంట. మనకి శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆయన వాక్యము మనతో ఉన్నప్పుడంట దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడంట. అందుకని దావీదు గారు, గొప్ప మహారాజైన దావీదు గారు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నేను పాపములో పడిపోకుండా ఉండున్నట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. మరి నీ పాటి వారమండి, ఎంతటి వారం అని మనం ఒక ఆలోచన చేసినట్టయితే, దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ తన రక్తమునంతటిని కార్చి నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చిన యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే మన యొక్క తప్పిదమును ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మన జీవితమును దేవుని సన్నిధిలో ప్రతి నిత్యము దేవుని దగ్గర అడుగుతూ క్షమాపణ కోరుకుంటామో, దేవుడంట మన పట్ల గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడంట. అందుకని దావీదు గారు చెప్తున్న మాటను బట్టి మన హృదయములోనంట వాక్యమును ఉంచుకోవాలంట. మన కుటుంబంలో వచ్చిన శ్రమలే కానీ, సమస్యలే కానీ వచ్చినప్పుడు అనేక మంది బయట ప్రజలు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, అయ్యో నువ్వు దేవునిలో యథార్థంగా ఉంటావు కదా, దేవునిలో నీతిగా ఉంటావు కదా, ఎందుకు నీకు ఈ శ్రమలు వచ్చినవి అని ఆలోచన చేస్తే, దేవుడంట నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడంట. హల్లెలూయా. అందుకనే మన యొక్క జీవితాలలో శోధన సహించేవాడు ధన్యుడంట. ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు, యేసయ్య నన్ను బలపరుస్తాడు, యేసయ్య నన్ను స్థిరపరుస్తాడని యొక్క వాక్యము బైబిల్ గ్రంథంలో అనేక సార్లు రాసి ఉన్న దానిని బట్టి మనం అందరం ఏం చేయాలి తెలుసా? దేవుని యందు సంతోషించే వారంగా ఉండాలంట, దేవుని యందు ఆనందించే వారంగా ఉండాలంట, దేవుని యొక్క జీవితంలో పరిపూర్ణముగా మనము జీవించే వారంగా ఉండాలంట. అందుకనే దావీదు గారు పాపము చేయకుండానట్లు తన హృదయంలో తన వాక్యమును ఏ విధముగా ఉంచుకుని ఉన్నారో, మనము కూడా దేవుని వాక్యము ప్రతి నిత్యము కూడా ధ్యానం చేయవారంగా ఉండాలంట. అందుకనే యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఏ విధంగా ఉంటుందండి అంటే, ఆది యందు వాక్యం ఉండేనంట, ఆ వాక్యము శరీరధారియే నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చిందంట. హల్లెలూయా.
ఎవరి జీవితాలలో ఈ వాక్యము సమృద్ధిగా ఉంటుందో, ఎవరి జీవితాలలో ఈ వాక్యం పరిపూర్ణంగా ఉంటుందో, అప్పుడు వారి జీవితంలో దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉంటే కనుక మన జీవితాలనంట దేవుడంట గొప్ప శక్తిని ఇస్తాడంట, గొప్ప బలాన్ని ఇస్తాడంట. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని వాక్యానుసారముగా జీవించినట్లయితే దేవుడంట నువ్వు ఏ విజయము కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ గొప్ప విజయాన్నంట దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి రెండవదిగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మన జీవితంలోనంట వాక్యం ఉండాలంట. పరిశుద్ధ వాక్యము. దేవుడు మనతో ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ వాక్యమును మనం ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటామో, ఈ పట్టుకున్న వాక్యము ద్వారా, మన హృదయంలో దాచబడిన వాక్యము ద్వారా మనం ఎవరు ఏమి చేయలేరండి. అందుకనే దేవుడు చెప్తూ ఉంటాడు కదా, మనకి విరోధి ఎవడు, మనకి విరోధి ఎవడు. అనేక సత్య సువార్తను దేవుడు ఆకాశము నుంచి దేవుడు ఈ భూమి మీదకి నీ కొరకు నా కొరకు వచ్చి అంత శ్రమ పడడానికి కారణం ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన అమూల్యమైన మాటలను మనకి వినిపించడానికండి. ఆయన వచ్చి 3.5 సంవత్సరాలే సువార్త ప్రకటించారు. కానీ ఈ సువార్త ప్రపంచమంతా విస్తరించిందంటే ఆయన ప్రేమ స్వరూపి. హల్లెలూయా. ఆ ప్రేమను బట్టే ఈ సువార్త అంచెలంచెలుగా ఆస్వాదించబడుచున్నది. ఈ వాక్యమును వింటున్నా నీవు, ఈ వాక్యము చూస్తున్నా నీవు, నీ జీవితంలో దేవుడు విజయాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఏది కాదండి, ఒక్కసారి దేవుని సన్నిధికి రావడం మనం నేర్చుకుంటే, దేవునితో మాట్లాడడం నేర్చుకుంటే, లేని ఎడల ఒక మందిరానికి వెళ్ళలేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడైతే, నువ్వు ఉన్న ప్రదేశములోనే దేవుని ఒక్కసారి నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దేవునిని అడిగి దేవుని వాక్యం నీ హృదయంలో ఉంచుకున్నట్లయితే కనుక దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మూడవదిగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మన జీవితంలోనంట సమాధాన పడాలంట. అంటే మన జీవితంలో సమాధానము లేదండి. ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళే స్థితిలో మనం ఉండాలంటే మన జీవితంలో సమాధాన పడవాలంట. దేవుడు అందుకనే కీర్తనకారుడు రాస్తున్న యొక్క కీర్తన గ్రంథం 34:14 కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, కీడు చేయటం మానంట మేలు చేయాలంట, సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి. సమాధానం వెతకడం ఏంటండి, సమాధానం వెంటాడడం ఏంటండి అని చాలామందికి కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కానీ ఈ లోకములో దేవుడు ఎందుకు వచ్చాడంటే, నీకు నాకు సమాధానం ఇవ్వడానికి, నీకు నాకు నెమ్మదినివ్వడానికి, నీకు నాకు శాంతినివ్వడానికి ఈ లోకానికి దేవుడు వచ్చిన్నాడండి. గొప్ప మార్గములు మనం నడవబోతున్నాం. ఈ యొక్క గొప్ప మార్గంలో అనేక మంది బిడ్డలు మనం నడిపించాలంటే అనేక మంది జీవితాల్లో కూడా సమాధానం కావాలంట. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన జీవితంలో సమాధానం లేని స్థితిలో మనం ఉంటున్నాం. ఈ సమాధానం ఎక్కడి నుంచి వస్తుందంటే, యోబు గ్రంథం 22:21 దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కదా, ఆయనతో సహవాసము చేస్తే మనకు సమాధానం కలుగుతుందంట. నువ్వు విజయాన్ని పొందుకోవాలనుకుంటున్నావా, నీ కుటుంబంలో గొప్ప కార్యాలను పొందుకోవాలనుకుంటున్నావా, నువ్వు ఏదైతే అనుకుని ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నావా, దేవుడి యొక్క మూడో మాటగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయనతో సహవాసము చేస్తే సమాధానం మనకు వస్తుందంట. ఈ లోకంతో మన సహవాసం చేస్తే ఏది రాదండి. ఈ లోకంతో మనకి ఎప్పుడు సహవాసం చేస్తుంటే మన జీవితాన్ని ఏ విధంగా చేస్తారంటే, నీ దగ్గర ఎంతైతే ఉంటుందో దాన్ని అంత ఖర్చు పెట్టడానికి వారు ప్రయత్నం చేస్తారు. కానీ నేను ఒక ఉన్నతమైన మెట్టుకి ఎక్కించడానికి కానీ, ఒక ఉన్నతమైన స్థితిలో నేను ఉంచాలని ఎవరు ఆలోచన చేయరు. కానీ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి, ఆయనతో మనం సహవాసం చేయాలంట, ఆయనతో మనం స్నేహం చేయాలంట. అందుకనే అబ్రహాం గారు గొప్ప బిరుదు తెచ్చుకున్నారు, ఆయన నాకు మంచి స్నేహితుడు. హల్లెలూయా. మన జీవితంలో విజయం పొందుకోవాలంటే, సమాధానం పొందుకోవాలంటే దేవుడు ఇక్కడ కూడా నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయనతో సహవాసము చేస్తే చాలంటండి, ఆయన మార్గంలో నడిస్తే చాలంట. ఆయన ఏదైతే నీతో మాట్లాడుతున్నారో ఆ మాట్లాడుతున్న మాటను మన హృదయంలో ఉంచుకుని దాని ప్రకారం జీవిస్తే చాలంటండి. కొండలు గుట్టలు దేవుడు ఎక్కమని చెప్పట్లేదు, కానీ దేవుని సన్నిధిలో ఎటువంటి ప్రసన్నత ఉంటుంది,
ఏ విధముగా మనం విజయము పొందుకోవాలంటే ఏ మార్గమును మనం నడవాలని దేవుడు మనందరితో కూడా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడెక్కడికో మనకు పరుగులు పెట్టవలసిన అవసరం లేదు. కానీ నీకు గొప్ప విజయము పొందుకోవాలన్నా, నువ్వు అనుకున్న దానిని దేవుడు సఫలము చేయాలన్నా నీ జీవితంలో ఉండాలి, సమాధానం ఉండాలి. అందుకని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన జీవితంలో ఒక గొప్ప విజయము పొందుకోవాలంటే మన అందరి జీవితంలో సమాధాన పడాలంట. మన కుటుంబంతో సమాధాన పడాలి, సంఘముతో సమాధాన పడాలి. దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారం మనము జీవించే వారంగా ఉండాలండి. ఈ సహవాసము కోల్పోయి ఈ లోకములో తిరుగుతూ భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్న అనేక మంది యవనస్తులే కావచ్చు, అనేక మంది బిడ్డలే కావచ్చు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం అందరము ఎప్పుడైతే దేవునితో సహవాసము కలిగి ఉంటామో మన జీవితంలో దేవుడు గొప్ప సమాధానం ఇస్తాడంటే, ఈ సమాధానం ద్వారా దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నాలుగోదిగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాగ్దానము చేతపట్టుకోవాలంట. మన జీవితంలో వాగ్దానము చేత పట్టుకోవాలంట. ఒక విజయమును పొందుకోవాలంటే ప్రభు నాతో ఏదైతే మాట్లాడుతున్నారో, నువ్వు అడుగుతావో అది ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని ఆ వాగ్దానము చేత పట్టుకోవాలంట. అందుకని అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారము అడిగిన వాటికంటే కూడా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడంట. అడిగిన వాటికంటే అద్భుతమైన కార్యములు దేవుడు చేయబోతున్నాడంట. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 37, 38, 39 వచనాలు మనం ధ్యానం చేద్దామండి. వారు ఈ మాట విని హృదయములను నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అని వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. హల్లెలూయా. దేవుడు మన యొక్క జీవితంలో మార్పు రావాలన్న దేవుడు మన జీవితంలో వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగిన వాడని మనం ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉంటామో, ఇక్కడ దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన జీవితంలో విజయం పొందుకోవాలంటే సంపూర్ణముగా మన జీవితంలో మారు మనసు కావాలంట. మారు మనసు ఎప్పుడైతే వస్తుందో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, నీకును నీ ఇంటి వారికి నీ యొక్కకున్న బంధువులకి దూరస్తుల అందరికీ కూడా ఈ వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. వారందరినీ కూడా దేవుడు రక్షించే దేవుడుగా ఉన్నాడు. ఒక మెట్టికి మనం వెళ్ళాలన్నా, ఒక అడుగు ముందుకు వేయాలన్నా మన జీవితంలో ఎలా ఉండాలంటే, మనం ఎన్నిసార్లు దేవుని మందిరానికి వెళ్ళినప్పటికీ మారు మనసు లేకపోతే కనుక దేవుడు క్షమించే దేవుడు కాదండి. మారు మనసు ఉండాలండి మన జీవితంలో పశ్చాత్తాపం ఉండాలి. అందుకని దేవుడు ఇక్కడ స్పష్టంగా నాతో మాట్లాడుతున్నమాట అంటే, మనందరికీ ఎప్పుడైతే మన యొక్క వ్యక్తిగత జీవితంలో నీవు ఒక తల్లిగా ఉన్నావో, నీ యొక్క కుటుంబంలో నీవు ఒక పెద్దగా ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఎప్పుడైతే నీ కుటుంబము కొరకు దేవుని సన్నిధిలో ప్రాముఖులాడి ప్రార్థన చేసి దేవుని దగ్గర ఎప్పుడైతే పశ్చాత్తాపంతో ఎప్పుడైతే అడగడం మనం నేర్చుకుంటామో, మన జీవితాల్లో కదా, మన కుటుంబ జీవితంలో, మన బిడ్డల జీవితాల్లో మారు మనసు వచ్చంట దేవుడు అంట మన అందరినీ రక్షించంట. గొప్ప విజయంలోకి దేవుడు మనం తీసుకుని వెళ్ళడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకని కీర్తన గ్రంథంలో దేవుడు చెప్తూ ఉంటాడు కదా, ఆయన వైపు ఇశ్రాయేలు జనాంగం అంతా చూసినప్పుడంట వారి జీవితంలో వెలుగు కలిగెను. ఎవరి జీవితాలైనా చీకటి ఉందా, ఎవరి జీవితాలైనా భయంకరమైన స్థితిలో మీరు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే ఆ వాగ్దానము మనం గట్టిగా పట్టుకుంటామో దేవుడు అంట మన జీవితంలోనంట గొప్ప వెలుగుని ఇవ్వబోతున్నాడంట. మన జీవితంలో ఆ శ్రమను తీసివేయబోతున్నాడంట. మన జీవితాలనంట గొప్ప స్వస్థతని ఇవ్వబోతున్నాడంట. కాబట్టి ఈ వాక్యం చూసిన నీ జీవితంలో దేవుడు గొప్ప స్వస్థతనిస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాట అండి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో గొప్ప సత్యమైన మాటలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను ఎవరు ప్రేమించట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు అందరినీ ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చినాడండి. ఆయన అందరినీ
ప్రేమించే దేవుడు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఈ వాక్యమును చూస్తున్న నీ జీవితంలో ఏదైతే నువ్వు ఆశపడుతున్నావో, ఏదైతే దేవుడు వాగ్దానం ఇస్తాడని నువ్వు నమ్ముతున్నావో ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుంటే గనక నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు దేవుడు ఇచ్చిన వాగ్దాన పరము గట్టిగా నమ్మితే గనక దేవుడు నీ కుటుంబంలో విజయం ఇవ్వబోతున్నాడు. 5వ మాటగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే అపవాదిని ఎదిరించాలంట. అపవాదిని మనము ఎదిరించే వారంగా ఉండాలంట. ఒక విజయం మన జీవితంలో పొందుకోవాలంటే 4 మాటలు మనము నేర్చుకున్నామండి. మొదటి మాట మెలకువ కలిగి మనము ప్రార్థన చేయాలి. రెండవదిగా దేవుని వాక్యములు, దేవుని మాటలు మనము గట్టిగా పట్టుకోవాలంట. మూడవదిగా మనం మన యొక్క జీవితాల్లో సమాధానం ఉండాలంట. 4వదిగా దేవుడు మనతో ఇప్పటి వరకు మాట్లాడారు కదండి, వాగ్దాన ఫలమును మనము గట్టిగా పట్టుకోవాలి. దేవుడు మనతో ఏదైతే మాట్లాడుతున్నాడో దాన్ని గట్టిగా పట్టుకుని విశ్వసించి దేవుని యొక్క మార్గంలో నడిచే వారంగా ఉండాలి. దేవుడు 5వదిగా చెప్తున్న మాట ఏంటంటే అపవాదిని ఎదిరించుడే. యాకోబు గ్రంథము 4:7 మనం ధ్యానం చేద్దామండి. యాకోబు గ్రంథం 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించడు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. అపవాదిని ఎదిరించాలి. మన జీవితంలో విజయాన్ని పొందుకోవాలంటే అపవాదిని ఎదిరించే వారిగా ఉండాలి. అందుకని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈ ఖడ్గము, ఈ యొక్క వాక్యం అనే ఖడ్గము మన జీవితాల్లో ఎప్పుడు ఉండాలంట. మన జీవితంలో దేవుడు గొప్ప వెలుగునివ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకు నువ్వు దేనికి భయపడుతున్నావు నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, నీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ అపవాదిని ఎదిరించే స్థితి నీకు కావాలి. తను చూసి మనల్ని ఆ యొక్క సమస్యను చూసి చాలామంది భయపడుతూ ఉంటారు. మనకు వచ్చిన ఇబ్బందిని చూసి వారు భయపడుతూ ఉంటారు. ఈ ఇబ్బంది, శ్రమ ఎవరంటే అపవాది కల్పిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి సమాధానంగా ఉండాలని మనం ఆలోచన చేసినట్లు అపవాది ఆలోచన చేయడు. అందుకనే దేవుడు అంటూ ఉంటాడు కదా, గర్జించు సింహం వలె వాడు తిరుగుతున్నాడంట. గర్జించు సింహం వలె అంటే సింహము కాదండి వాడు, దాని పోలిక వలె నీ కుటుంబంలో ఏదో విధంగా నాశనము చేయాలని సింహము వలె వస్తున్నాడు తప్ప సింహము కాదు. ఒక సమస్య నీకు ఎదురుకుండా వచ్చిందంటే అది ఒక సింహం అని నువ్వు భయపడుతున్నావేమో, ఒక ఇబ్బంది వస్తుంది సింహం అని నువ్వు భయపడుతున్నావేమో, ఒక ఏదైనా స్వస్థత నీ యొక్క కుటుంబంలో జరగకపోతే అది సింహం అని నేను భయపెడుతుందేమో. ఇక్కడ నువ్వు ఎదిరించే స్థితి నీకు కావాలి. ఆయన నీతో ఉంటే నీకు భయమేలా? యేసేను నీ యొక్క హృదయములో ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉంటే గనక ఎటువంటి అపవాది తంత్రములే కాదు, అపవాది ఆలోచనలే కాదు, అపవాది యొక్క విషయాలే కాదు, ఏది కూడా మన దగ్గరికి రాదండి. దాన్ని ఎదిరించే స్థితి నీకు కావాలంటే విశ్వాసములో స్థిరుడుగా నీవు ఉండాలి. హల్లెలూయా. విశ్వాసం ఎప్పుడైతే స్థిరత్వం కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నీ పట్ల కార్యాలు చేస్తాడు. అపవాదిని ఎదిరించడం మనం నేర్చుకోవాలంటే మన జీవితంలో ఏమి ఉండాలి తెలుసా? ధైర్యం కలిగి ఉండాలండి. అందుకనే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, పిరికి ఆత్మను మనకి ఇవ్వలేదండి, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మను మనకు ఇస్తున్నాడు. ఇంద్రియ గల ఆత్మను మనకి ఇస్తున్నాడంట. ఆ ఆత్మను మనకి ఇచ్చినప్పుడు మనం దేనికి భయపడాలి? నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నేను ఒంటరిగా ఉన్నాను నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, నా పరిస్థితి బాలేదని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, నాకు సహాయం ఇచ్చేవారు ఈ లోకంలో నా బంధువులు, స్నేహితులు నాకు ఎవరు లేరు నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీ పక్షముగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అపవాదిని ఎదిరించే కృపను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీకున్న ప్రతి పరిస్థితిని దూరం చేసే గొప్ప కృపను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన జీవితంలో గొప్ప గొప్ప విజయాలు పొందుకోవాలంటే ఎక్కడికెక్కడికో పరుగులు పెట్టవలసిన అవసరం లేదు. దేవుడు నీకు తోడై ఉండేను. హల్లెలూయా. ఈ యొక్క 5 మాటల ద్వారా మన జీవితంలో, మన బిడ్డల జీవితంలో మనం దేనినైతే కోల్పోతున్నామో ఈ యొక్క విజయమును పొందుకోవాలని ఆలోచన కలిగినాము. ఈ 5 మాటలు మన హృదయంలో భద్రము చేసుకుని దీని ప్రకారము జీవించినట్లయితే దేవుడు మనకి, మన కుటుంబానికి గొప్ప విజయాన్ని ఇచ్చి
నువ్వు ఏదైతే ఒక గొప్ప స్థానంలోకి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నావో ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్నును నీ కుటుంబమును దీవించి ఆశీర్వదించి గొప్ప విజయమును ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం ద్వారా మీరు మీ కుటుంబము దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, ఈ వాక్యము మన వినికిడిలో సమృద్ధి అయిన సంతోషము, ఆనందము ఇవ్వాలని కోరుకుంటూ ఈ వాక్యం ముగిస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.